రంగన్న రంగన్న ఇటు ఒక హార్లిక్స్. హలో, లేచావా? ఇప్పుడే లేచా. ఫీవర్ తగ్గిందా? బెటర్ ఇప్పుడు. అయితే ఈ 2 days చాటింగ్ కొంచెం పక్కన పెట్టేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. ఆఫీస్లో చాలా వర్క్ ఉంది కదా చాందని, కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఒక 2 days ఆఫీస్ మానేస్తే ఏం కాదు. అంతే అంటావా? సరే, ఆఫీస్కి వెళ్తున్నావా? వెళ్తున్నా, శేషు కోసం వెయిటింగ్. సరే సరే, శేషు వచ్చాడు, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. రంగన్న సేమ్ స్కానరేగా, ఫోన్పే చేసా చూడు. ఏంటి ఈరోజు కూడా హార్లిక్సేనా? ఏం చేయను, ఇవాళ మా హాస్టల్లో ఉప్మా పెట్టారు. ఏంటి శేషు, మంచి షర్ట్ వేసా, కొంపదీసి గర్ల్ ఫ్రెండ్ కొందా ఏంటి? నాకు పరిచయం చేయవా? జనరల్గా వేరే కార్లో నాకు వాంటింగ్ సెన్సేషన్ వస్తుంది శేషు, కానీ ఈ కార్లో ఎందుకు వెళ్ళలేదు? కేఎఫ్సి కానీ ఫస్ట్ ఈ ఫోన్ చూడడం తగ్గించాలి. రోజుకి డార్క్ సర్కిల్స్ పెరిగిపోతుంది. శేషు కొంచెం ఆ ఏసీ తగ్గించవచ్చు కదా. ఓకే. రోజు ఈ ట్రాఫిక్ వల్ల ఆఫీస్కి లేట్ అయిపోతుంది శేషు. పోనీ నువ్వే హెలికాప్టర్ కొను, ఏ ట్రాఫిక్ లేకుండా అలాగా. కాదు సత్య, నిన్నేంటి ఫ్లవర్ అలా తీసుకున్నావు? ఆ మబ్బుగాడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు నువ్వు వాడికి పడిపోయావని. అమ్మాయి రోజు యాక్సెప్ట్ చేయంగానే పడిపోయింది అనుకున్నాడంటే వాడు నిజంగానే మబ్బుగాడు అయి ఉంటాడు. అలా అంటే ఆఫీస్ అంతా అలానే అనుకుంటుంది. ఆఫీస్లో అందరూ మబ్బుగలే అనుకుంటా. ఏం లేదు, మబ్బుగాడు అన్నావుగా, మా టీఎల్ గుర్తొచ్చాడులే. ఇంతకీ ఫ్లవర్ ఎందుకు తీసుకున్నావే?
మామూలుగానే. ఎవరైనా అబ్బాయి ప్రపోజ్ చేసి చాలా రోజులైంది. నేను రిలేషన్లో ఉండేటప్పుడు ఎవరైనా అబ్బాయి అలాంటి ఇంటెన్షన్తో ఉన్నాడని తెలిసిన వెంటనే వెళ్ళి నా ఎక్స్ గురించి ఇంటిచ్చేసేదాన్ని. ఎందుకంటే మొత్తం అంతా వాడే నాకు. లవ్లో ఉండేటప్పుడు మనల్ని మనం కంప్లీట్గా ఇచ్చేసుకుంటాం, కానీ అసలు అవతల అబ్బాయి మనకెంత ఎఫర్ట్స్ పెడుతున్నాడు, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, అసలు ఆలోచన ఎందుకుండదు? వచ్చిన ప్రతి ఒక్కడికి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి పంపించేసేదాన్ని. కానీ ఉన్నోడి దగ్గర సరైన కేర్ లేకుండా ఇన్ని రోజులు రిలేషన్షిప్లో ఎలా ఉన్నానని అనిపిస్తుంది నాకు. లైఫ్ ఇంకా ఆ అబ్బాయి శరత్ ఐ లవ్ యూ చెప్పంగానే ప్రేమించడమే కాదు, ప్రేమించబడ్డం కూడా బాగుంటుందని అర్థమైంది. అందుకే తీసుకున్నా, లేకపోతేనా. నువ్వు ఆ రోజు తీసుకున్నందుకే వాడు హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలా అని ప్లాన్ కూడా చేసేసి ఉంటాడు. చా, లైట్ తీసుకో, నేను వాడికి చెప్తానులే. నువ్వెంత చెప్పినా వాడికి అర్థం అవ్వదే. అర్థం కాకపోతే ఉస్కే ముँह फोड़ देंगे. అరే, ఈ కాలంలో లవ్ ఎట్ ఫస్ట్ సైటే రేర్. కానీ సృష్టి నాకు చక్కని అమ్మాయి చూపించి పక్కనే రోజా పూలు పెట్టి పోయి ప్రపోజ్ చేయని ప్రోత్సహించిందంటే నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందిరా. చెప్పగానే అమ్మాయి రోజా పూ తీసుకోవడం ఏంటో. సృష్టి కార్యానికి సృష్టి సహకరించడం అంటే ఇదేరా. ఇక మా ఇద్దరి కలయికని ఎవ్వరు ఆపలేరు. ఈ వీకెండ్ బాగా వర్కౌట్ చేయాలరా. రే, నిజంగా లవ్ ఎట్ ఫస్ట్ సైటా? తొక్కేం కాదు, పిల్ల అదిరిపోయింది. చూడగానే ఎవడనెళ్ళి ఖర్చు వేస్తాడేమో అని నా 6 అని చెప్పింది. అందుకే వెళ్ళి రోజా పూ ఇచ్చా. పిల్ల యాక్సెప్ట్ చేసింది. నా 6 సెన్స్తో సాధించారా. గొప్పడిరా బాబు. పద పోదాం, టైం అయింది. జాను బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండే, కానీ వీకెండ్స్కి అంతే. అంటే ఆగు చెప్తా. పాపకి లవ్లు రిలేషన్షిప్లు లాంటివి పడవు. ఈ వీకెండ్కి ఒక బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ వీకెండ్కి ఇంకో బాయ్ ఫ్రెండ్, ఆ నెక్స్ట్ ఇంకొకరు పే చేసి మరి. ఇప్పుడు అర్థమైందా? సర్లే, ఆఫీస్లో అదెవరితో తిరుగుతుంది, వీడెవరితో తిరుగుతున్నాడు పక్కన పెట్టు. ఇంతకీ నీ ఎంగేజ్మెంట్ ఏమైంది? క్యాన్సిల్ అయింది. ఎందుకు? ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ చేసి నా బాడీ చూసావా? దేనికి? ప్రాబ్లం. ఎవరికి? పెళ్లి కొడుకా? కాదు, పెళ్లి కొడుకు పేరెంట్స్కి. తగ్గితేనే చేసుకుంటారంట. మరి మీ ఇంట్లో ఏమనలేదా? అన్నారు నన్ను కొంచెం తగ్గమని. క్యాన్సిల్ అయితే అయింది. నేను ఇలానే ఉంటాను. చేసుకోకపోతే పోనీ, లైట్. ఏంటి ఈ మధ్య ఫోన్లో చాలా బిజీ అయిపోతున్నావు? అదేం లేదు, ఐఎమ్ జస్ట్ చెకింగ్ అవుట్ దిస్ న్యూ యాప్ కాల్డ్ ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఇదొక సూపర్ ఫన్ యాప్. ఇందులో నువ్వు ఆడియో అండ్ వీడియో కాల్స్ త్రూ కొత్త పీపుల్ని మీట్ అవ్వచ్చు అండ్ ఫ్రెండ్స్ని కూడా చేసుకోవచ్చు. అండ్ నీకు యాక్టివిటీస్లో జాయిన్ అవ్వాలనుంటే నువ్వు గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ నీకు టైంని కిల్ చేయాలనుంటే నువ్వు కొత్త పీపుల్తో మాట్లాడచ్చు కూడా. ఇది మన 2 తెలుగు స్టేట్స్లోని చాలా పాపులర్ యాప్ అండ్ ఇట్ ఈస్ క్రేజీ ట్రెండింగ్ రైట్ నౌ. ఓ, ఇంట్రెస్టింగ్. వేరే యాప్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ రియలీ సేఫ్. ఎందుకంటే దీనికి వాయిస్ వెరిఫికేషన్ ఉంటుంది. దానివల్ల ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయన్న టెన్షనే ఉండదు. అండ్ దీని ఇంటర్ఫేస్ కూడా చాలా స్మూత్ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ మేల్ యూజర్స్ విర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు, దాని ఫీమేల్ యూజర్స్ మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక వైపు నుంచి కొత్త ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, ఇంకొక వైపు నుంచి ఫుల్గా ఎర్న్ చేయొచ్చు కూడా. ఓ, ఇదేదో చాలా బాగుంది. ఇట్స్ గ్రేట్ వే టు హ్యావ్ ఫన్ ఆన్ ఎక్స్ట్రా క్యాష్ టు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ద బెస్ట్ వే టు కిల్ యువర్ బోర్డమ్. ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఈవెన్ హ్యావ్ కనెక్టెడ్ టు ఫ్యూ పీపుల్ హూ షేర్ దర్ లవ్ ఫర్ ట్రూ క్రైమ్ పాడ్కాస్ట్. నువ్వు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి. ఓ, దట్స్ ఆసమ్. అయితే నేను కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. ఒక పని చేస్తా,
డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లోని లింక్ని మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ఓకే. ఓయ్ సత్య, హాయ్. ఇదిగో చిట్టి ఫ్లాట్ ఫోటోస్ పంపింది. బాగుంది. అయితే నేను మరి తనకు చెప్పేనా వచ్చేస్తున్నామని? చెప్పే. వెల్కమ్ రూమ్మేట్. నీకు కూడా వెల్కమ్. హాయ్ స్వీట్ హార్ట్. నన్ను చాలా మిస్ అయినట్టున్నావుగా. యాక్చువల్లీ ఐమ్ సారీ, నాకేదో ఫ్లవర్ నచ్చిందని తీసుకున్నాను అంతే. అవునా? పర్లేదు, ఇట్స్ ఓకే. అరే ఓ జమాల్, ఇట్స్ ఓకే అండ్ ఇట్స్ ఓకే. నువ్వేదో తెగ ఫీల్ అయిపోయి ఆఫీస్లో అందరికీ దమ్కా వేయకు. తను జస్ట్ ఫ్లవర్ తీసుకుంది అంతే. నా సిక్స్ సెన్స్ ఏం చెప్తుందంటే నువ్వు నన్ను మొన్న చూడగానే పడిపోయావు. లక్కీలీ నేనే వచ్చి ప్రపోజ్ చేశా. బాగా ఆలోచిస్తే తెలిసింది నేనే ముందుగా చెప్పి అడ్వాంటేజ్ ఏమని తీసుకుంటున్నానా అని. నేను చెప్పలే వీడి హనీమూన్ ప్లాన్ వేసేసి ఉంటాడని? నువ్వే నేను చెప్తా అన్నావు. హలో, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మొన్నేగా వాడు లవ్ యాక్సెప్ట్ చేసావు. కార్నర్స్లో రొమాన్స్ చేసుకోక నీకు ఇక్కడేంటి పని? హలో శరత్, నాకు మొన్న రోజు నచ్చి ఏదో మూడ్లో ఉండి తీసుకున్నాను అంతే, అంతకుమించి అక్కడ ఇంకేం లేదు. అయినా ఇంత మంచి ఫిగర్వి ఫస్టే ఒప్పుకుంటే తగ్గిపోతానే భయం ఉంటుందిలే. అలా అని నా రేంజ్ కూడా ఏం తక్కువ కాదనుకో. నా సిక్స్ సెన్స్ ఏం సిక్స్త్ సెన్స్ అంటే సిక్స్త్ సెన్స్ అక్కడ ఏం లేదురా నాయనా అంటే ఒకటే వాగుతున్నావు. ఇంకోసారి ఆ ఫ్లవర్ టాపిక్ తీసావనుకో నరాలు తెంపుతా. పద. రే 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 అదిగోరా. అవునా? ఆపుతున్నా. ఆపు, బండాపు. అడుగురా. ఏంటే మా వాడు చంపవాళ్ళు కొట్టావంట? మీవాడా? ఎవరు మీవాడు? వీడే మావాడు శరత్. వాడిని కొట్టిందే కాకుండా వాట్సాప్లో హల్చల్ చేస్తున్నావంట. వాట్? వెయిట్, నాకు క్లారిటీ కావాలి. నేను వీడిని కొడితే వాట్సాప్ గ్రూప్లో ఎందుకు వస్తుంది? అండ్ ఇంకొక విషయం, మీరు చూడ్డానికి ఇంత డీసెంట్గా ఉన్నారు, వీడితో ఎందుకు తిరుగుతున్నారు? అదంతా కాదు, మా వాడిని ఎందుకు కొట్టావు? అది కాదు సార్, ఇప్పుడు నేను చెప్పేది వినండి ఒకసారి. అసలు ఏమైందో చెప్పు. నేను మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, అనుకున్నారా? అనుకుంటాడు. ఇప్పుడు ర్యాండమ్గా ఒక గై, ఎవరో కూడా తెలీదు, పువ్విచ్చి ప్రపోజ్ చేస్తే మీకు కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది కదా. అరే ఏంట్రా? నాకుబే అప్పటికే నేను ఊరుకున్నాను. నెక్స్ట్ డే నేనేదో యాక్సెప్ట్ చేసినట్టు స్వీట్ హార్ట్ అది ఇది అని అందరి ముందు వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడేం చేయాలి? సో సాడ్. మీరే చెప్పండి, ఒక అమ్మాయిగా నా డెసిషన్స్కి నా ప్రైవసీకి వాల్యూ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. ఒక భారతీయ స్త్రీగా మీకు ఆ రైట్ ఉంది. రాజ్యాంగం ప్రకారం మీకు నచ్చినోడితోనే మీరు ఉండాలి. అదే కదా. ఒరే దరిద్రులారా, అదేదో సోజ్ చెప్తుంటే ఎద్దులా తలలూపుతారేంట్రా? అమ్మాయిని పట్టుకొని అది ఇదంటావేంట్రా ఎదవా? పద పోదాం. రే, ఇప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ చదవకుండా ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేసావు అనుకో, నేను కొడతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాయ్. పదా. ఒక్కొక్కడు ఎంతున్నా చూడు, బుర్రలు బూట్లలో ఉన్నాయి యాదవులకి. రోజు ఇలా మా హాస్టల్ ఫుడ్ తిన్నావనుకో, నువ్వు కూడా నాలా బండలా తయారవుతావు. చూసుకో మరి. ఏం పర్లేదు, కొంచెం దగ్గరికి రా. దేనికి? దగ్గరకు వస్తే చెప్తా. అక్కర్లేదు, నువ్వే నాకు దూరంగా ఉన్నావనుకో, నేను నీకు బోల్డ్ విషయాలు చెప్తా. దగ్గరకు వస్తే చెప్పవా? నువ్వు దూరంగా ఉన్నా చెప్తా. నేను సత్య కలిసి చిట్టి ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతున్నాం. తను ఇంకో 1 వీక్ లో వెళ్ళిపోతుంది. మనిద్దరం కలిసి ఉందాం కదా. వామ్మో, ఏంటి ఉండేది? అంటే మనిద్దరం కలిసి ఒకే ఫ్లాట్ లో ఉందామని. నీకు దండం రా బాబు. అరే 1 మినిట్. హలో సత్య. చాందిని, నా ల్యాప్టాప్ ఛార్జర్ నీ బ్యాగ్లో ఉండిపోయింది అనుకుంటా. ఓ, రేపు తీసుకొస్తాలే. మర్చిపోకు. సరే. పోన్లే, నేనే వచ్చి తీసుకుంటా. ఎక్కడున్నావు? సత్య,
వంశీ వస్తే అనుకోకుండా బయటికొచ్చాము. సరే ఎంజాయ్. హలో హలో, నువ్వు అనుకుంటున్న ప్లేస్కేం కాదు. సరే బాయ్. సత్య సత్య సత్య, చెప్పు. ఆ, మనం చిట్టి ఫ్లాట్కి వెళ్దామా? చిట్టి ఫ్లాట్కి ఎందుకు? అంటే నువ్వు ఒకసారి ఫ్లాట్ చూసినట్టుంటుంది అండ్ తను కూడా ఎలాగో 1 వీక్లో వెళ్ళిపోతుంది కదా, ఒకసారి కలిసి సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. వెళ్దాం. నాకు కూడా మూడు అసలేం బాగాలేదు. అయితే నేను ఒకసారి వంశీకో మాట చెప్పి చిట్టికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. సరే. వంశీ, నాకు నీతో కలిసి ఉండడానికి ఏ ప్రాబ్లము లేదు, కానీ నేను ఇంట్లో ఖచ్చితంగా దొరికిపోతాను. అరే నిజం, ఇవాళ మన ఇద్దరం కలిసి ఫ్లాట్లో దిగామనుకో, రేపు ఈ టైం కల్లా ఖచ్చితంగా దొరికిపోతాను. ప్లీజ్ అర్థం చేసుకో. ఏం చేస్తాం, సరేలే. సరే నేను వెళ్తాను. నేను సత్య కలిసి చిట్టి వాళ్ళ ఫ్లాట్కి వెళ్తున్నాం. తనికో 1 వీక్లో పూణే వెళ్ళిపోతుంది కదా, అందుకే టైం స్పెండ్ చేద్దామని. అగో ఈ వీకెండ్ మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. ఈ వీకెండ్ వద్దులే, నెక్స్ట్ వీకెండ్ పక్కా వెళ్దాం. ట్రీట్ నాది, సరేనా? ఓకే బాయ్. నేను నమ్మనులే, వెళ్ళు. అవునా, నేను నమ్మిస్తాలే. బాయ్ 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 బాయ్. అవును, వంశీ ఏమనలేదా వీకెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే? మా ఆవిడ అసలు ఆ మూడ్లోనే లేడులే, ఏదో పెద్ద గాలమే వేస్తున్నాడు. అంటే అంటేనా? చెప్తా చెప్తా. భయ, నువ్వు ఒకసారి ఆటో పక్కాపు. ఎందుకు? బియరా వాట్కానా? నేనేం తాగను, నాకేం అలవాట్లేదు. కాలేజ్లో బాటిల్ లేపేదాన్ని లేదు. సర్లే, నేనే ఏదో ఒకటి తీసుకొస్తా. అరే వద్దు, అరే విను. నువ్వు ఆగు. సత్య, లోపట్కరా. పట్టుకో. హలో చిట్టి, వోడ్కా విస్కీ సెట్టే, ఇంకేమైనా కావాలా? స్మోక్సేగా, క్యాచ్ చేస్తాలే. నేను సత్యానే వచ్చేస్తున్నాంలే. చాందనే, నేను పీజీకి వెళ్ళిపోతాను. 2-3 రోజులంటే కష్టం, పైగా బట్టలు కూడా లేవు. అన్నా, మీరు పక్క కాపేయండి. ఓయ్, అసలు ఈ దావత్ సెట్ చేసిందే నీకోసం, కొంచెం మా బ్రేకప్ నుంచి బయటకు వచ్చి చిల్ అవుతావని. ఇంకా బట్టలు అంటావా, మన చిట్టి దగ్గర రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి, చూసావంటే షాక్ అయి షేక్ అవుతావు. అన్నా, నువ్వు ఏడు ఆపకుండా సీదా లొకేషన్కి పోనీ చెప్తా. ఓ లొల్లి చేస్తుంది పోనీ. ఇంకో పేమెంట్ అయిపోయింది. కాకా, ఇదిగో డ్యూటీ దిగగానే వేసే చెప్తా. నేను చెట్లకు కాసిన పైసలు. ఏ చిట్టి, దిస్ ఇస్ సత్య. సత్య, దిస్ ఇస్ చిట్టి. హాయ్. హాయ్. ఎన్ని రోజులైంది. తెచ్చావా స్మోక్స్? తెచ్చా బ్రో. సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఉన్న లింక్తోని ఫ్రెండ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అండ్ యాప్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరీ అప్ గైస్.